ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు ప్రధానమైన ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడే విధముగా మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాల్లో తెలియపరుస్తాడు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించాలి అంటాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటించిన ఆ మాటను పట్టుకొని ప్రపంచానికి ప్రకటించడానికి బయలుదేరిన పగడాల ప్రవీణ్ అన్న గారు మనిషిని హిందువుగాను, ముస్లింగాను, క్రైస్తవునిగాను, బౌద్ధునిగాను, జైనునిగాను కాకుండా మనిషిని మనిషిగా చూడాలన్న ఆ మాటను మతము జీర్ణించుకోలేకపోయింది. మనిషిని మనిషిగా చూడాలన్న ఆ మాట మతము జీర్ణించుకోలేక పగడాల ప్రవీణ్ అన్న మరణానికి దారి తీసింది. నిన్ను వలె ఈ పొరుగు వారు ప్రేమించాలన్న మాట, ఆ మాటను మతం తట్టుకోలేక మరణాంధకారంలోకి నెట్టివేసింది. ఆ మతం బహుభయంకరమైంది. ప్రేమించాలనే పదాన్ని పట్టుకొని మాట మట్టికే కాక క్రియతో చూపిస్తూ ముందుకు సాగిన పగడాల ప్రవీణ్ అన్న మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం. ఆయన మరణం నన్నెంతగానో కలిచివేసింది, నన్నెంతగానో కదిలించింది. దేవుని నామ మహిమార్థమై, దేవుని నామ ఘనతకై ఆయన ఆలోచన చేసిన విధానం, ఆలోచన మట్టికే పరిమితం చేయక ఆచరణలో పెడుతూ అడుగులు వేసి అనేక మందికి ప్రేరణగా నిలిచిన పగడాల ప్రవీణ్ అన్న గారికి ఆ యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మనిషిని హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు. మనిషిని మనిషిగా చూడద్దు. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటది. నిజంగానే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె రాంగ్. పిలాతు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమి నువ్వు అన్నావు లేదా? అవును, నువ్వు అన్నట్టే మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుడై దిగి వచ్చుట మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుతున్నాడు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు, మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది.